Welcome to 10am News. This is Radhika. Details చూద్దాం. ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ మోడల్ కు వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలను సేకరించింది. ఈ సంతకాల పేపర్లను జిల్లాల నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ప్రత్యేక వాహనాల ద్వారా తరలించారు. ఈ రోజు మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించి నేరుగా లోక్ భవన్ కు పంపించనున్నారు. అనంతరం జగన్ తన పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ను వ్యక్తిగతంగా కలవనున్నారు. పీపీపీ మోడల్తో పేద విద్యార్థులకు విద్య దూరం అవుతుందని గవర్నర్కు తెలుపనున్నారు. అందుకే ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందని వివరించి గవర్నర్కు సంతకాల ప్రతులను అందజేయనున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ అంశంపై న్యాయ పోరాటం చేయాలని వైసీపీ భావిస్తోంది. ప్రజాక్షేత్రంలో ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని వైసీపీ నాయకత్వం నిర్ణయించింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. రైట్ నరసింహ, వైసీపీ నాయకత్వం ఒకవేళ పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ రోజు గవర్నర్ కు కోటి సంతకాల ప్రతులను కూడా అందజేయనుంది. కంప్లీట్ డీటెయిల్స్. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు తాడేపల్లి చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే అత్యంత కీలక సమావేశం అనేది మరి కాసేపట్లో జరగబోతుంది. గవర్నర్ను కూడా మధ్యాహ్నం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారు. గవర్నర్ని కలిసి ఏదైతే కోటి ప్రతులను కూడా అందజేయబోతున్నారు. ప్రధానంగా ఏదైతే ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన వచ్చిందంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనతో మాట్లాడేందుకు గమనాలు చూస్తూ ఉన్నారు. ఏదైతే మొత్తం ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ సంతకాలకు సంబంధించి ఏమన్నా చూస్తున్నారు కదా, కోటి సంతకాలు, కోటి 50 లక్షల సంతకాలు సేకరించడం జరిగింది. ప్రజల తాలూకా వ్యతిరేకత అనేటువంటిది మేము చెప్పడం కాదు, నేను ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎంత పని చేసినా సరే అవుట్పుట్ రావట్లేదు, ప్రజల నుంచి ఏమీ పెద్ద మాకు పాజిటివ్ ఇది కనిపించట్లేదు అని చెప్పి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పాడు కదా. దానికి వ్యతిరేకత కారణం ఇవన్నీ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. దానికి సంబంధించినటువంటి ఈ పోరాటం ఏదైతే గడిచినటువంటి 2 నెలలుగా జరిగినటువంటి దాంట్లో ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనే వారు బేరీజ్గా తీసుకోవచ్చు. సో ఇప్పటికన్నా నిర్ణయాన్ని మార్చుకొని మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రభుత్వం నడపాలన్నటువంటిది ప్రజల తాలూకు డిమాండ్. ఆ డిమాండ్కి అనుగుణంగా వారు వ్యవహరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అంటే సంబంధించి కూడా ఆయన ఒకటే చెప్తున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వానికి పెత్తనం ఉంటుంది, ప్రైవేట్ దారులది ఎవరిది ఉండదంటూ కూడా ఆయన చెప్తున్నారు. అంటే అదే ప్రైవేట్ వాళ్ళు ఏం చేయరు, అంతా ప్రభుత్వం చేస్తుంది, డబ్బులు మాత్రం ప్రైవేట్ వాడు తీసుకుంటాడు, అంతే కదా ఆయన చెప్పింది. అంటే 2 సంవత్సరాల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది, ప్రభుత్వమే భూమి ఇస్తుంది, ప్రభుత్వమే సగం బిల్డింగ్లు కట్టిస్తుంది, దాంట్లో ఉన్నటువంటి ప్రతి నెల జీతాలు 5 కోట్ల రూపాయలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. సంవత్సరానికి ఒక కాలేజీకి నాకు తెలిసి దాదాపు 50-60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది శాలరీస్కి. 2 సంవత్సరాలు కలిపి 120 కోట్లు, 10 కాలేజీ అంటే 1200 కోట్లు. అలా ప్రైవేటు వాడికి ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. భూమి నువ్వే ఇచ్చి, బిల్డింగ్లు నువ్వే కట్టి, జీతాలు నువ్వు ఇస్తే ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు, వచ్చిన డబ్బంతా దోచుకోవడానిక, దాన్ని మీరిద్దరు కలిసి పంచుకోవడానిక. సో ఇవన్నీ కూడా పెద్ద స్కామ్ ఇదంతా కూడా. సో డెఫినెట్గా దీని మీద ఫైట్ చేస్తాం. ఒకవేళ పొరపాటున దీన్నే కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తే రేపు అధికారం వచ్చిన తర్వాత డెఫినెట్గా క్యాన్సిల్ చేస్తాం. వైసీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వ విధానాన్ని కూడా మొత్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడే ఎమ్మెల్సీ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా మొత్తం కోటి సంతకాలు అనుగే ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ చూశారు. ఏదైతే చంద్రబాబు కూడా పదే చెప్తున్నారు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. ఈ కోటి సంతకాల ద్వారా మనం చూడడం జరిగింది. ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టాలని ప్రజలు బలంగా కోరుకుంటూ ఉన్నారు. అలాగే ప్రైవేటైజేషన్ వద్దు అని ప్రజలు నినదీస్తూ ఉండే పరిస్థితి. 1 కోటి మంది కంటే ఎక్కువ సంతకాలు ఈరోజు పెట్టిన పరిస్థితి మన అందరము చూసాము. ప్రతి దగ్గర కూడా ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన వచ్చింది. ప్రజల నుంచి విద్యార్థులు, అలాగే యువత, అన్ని రకాల వాళ్ళు, మహిళలు, అన్ని వర్గాల వాళ్ళు కూడా వచ్చి తన సంఘీభావం తెలియజేశారు. ఎందుకంటే ప్రైవేటైజేషన్ అనేది చాలా దారుణమైన చర్య. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి పూనుకుంటే చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టడానికి కనీసం ఆలోచన కూడా చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. జగన్ గారికి మంచి పేరు వస్తుందని ఒక కారణం, ఇంకో కారణం ఏంటంటే ఇలా తన అనుయాయులకి ఈ మెడికల్ కాలేజీలు అప్పగించే దురుద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మా పోరాటం ముందుకు కొనసాగిస్తామని తెలియజేస్తూ ఉన్నాను.
సార్ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఏదైతే 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా వాహనాలు అక్కడ ప్రతులు సంతకాలు చేసినటువంటి ప్రతులను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మొత్తం కూడా పార్టీ నేత మరి కాసేపట్లోనే ఇక్కడికి మొత్తం మాజీ మంత్రి వెల్లంపల్లి గారు ఉన్నారు సార్. మొత్తం చూస్తూ ఉన్నారు మొత్తం చంద్రబాబు విధానం మొత్తం ప్రైవేట్ పరంగా సంబంధించి చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరవాలా. 1 కోటి మంది పైన సంతకాలు తీసుకొచ్చి ఈరోజు గవర్నర్ గారు సబ్మిట్ చేస్తున్నాం. ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తూ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల లోపే, అంటే 18 ఏళ్ళు 19 నెలల లోపే 1 కోటి మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకం చేయడం అంటే ఈ కూటమి ప్రభుత్వానికి నైతికంగా పరిపాలన చేసే అర్హత కోల్పోయింది. అందుకని చెప్తున్నాం, ఇప్పటికైనా కానీ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు నిర్మించారో వాటిని అదేవిధంగా నడపాలి తప్ప ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. తప్పకుండా ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కూడా మీ ద్వారా తెలియపరచుకుంటాను. విజువల్స్లో కూడా చూడొచ్చు, ఏదైతే వాహనాలకు సంబంధించి కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచారు. ఇక్కడి నుంచి నేరుగా ఇక్కడి నుంచి లోక్ భవన్కు ఒకటి వాహనాలు ఉన్నాయి. మరి కాసేపట్లోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ప్రధానంగా ఏదో ఒక ప్రజా ఉద్యమమే అంటూ కూడా వైసీపీ అయితే ఇప్పటికే చెప్తోంది. ఎందుకంటే కోటి మొత్తం కూడా 11 లక్షల మంది పైగా సంతకాలు చేశారు. 175 నియోజకవర్గాల్లో కూడా చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఏదో కార్యక్రమానికి సంబంధించి కూడా అక్టోబర్ 7వ తేదీన కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ కూడా తెలిసారు. అక్టోబర్ 9వ తేదీన మెడికల్ కాలేజీ నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ సందర్శించడం జరిగింది. అక్టోబర్ 10 నుంచి నవంబర్ వరకు కూడా గ్రామాల్లో పట్టణాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా 12వ తేదీ నియోజకవర్గ కేంద్రాలు కూడా ర్యాలీలు నిర్వహించారు. 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా సంతకాలు చేసినటువంటి ప్రస్తుతం వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి నేరుగా అంబేద్కర్ విగ్రహం వద్దకు తీసుకువెళ్తే పీడబ్ల్యూ గ్రౌండ్ దగ్గర అక్కడ పెట్టిన తర్వాత ఏదైతే అక్కడి నుంచి ర్యాలీగా అటు లోక్ భవన్ వరకు కూడా వైఎస్ జగన్ ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడ ర్యాలీ నిర్వహించిన తర్వాత లోక్ భవన్ గవర్నర్ను కలిసి పరిధులకు సంబంధించి మొత్తం కూడా అందజేయనున్నారు. ప్రధానంగా వైసీపీ ఒకటే చేస్తే ప్రైవేటు పరం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము, ఖచ్చితంగా ఉద్యమం చేపడతామని కూడా చెప్పిన నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత ర్యాలీ నిర్వహించబోతున్నారు. అంతకుముందు వైసీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు జిల్లా కోఆర్డినేటర్లతో అత్యంత కీలకమైనటువంటి సమావేశం నిర్వహించిన తర్వాత నేరుగా తాడేపల్లి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్తారు. అక్కడి నుంచి ర్యాలీ నిర్వహించి లోక్ భవన్ వరకు కూడా ర్యాలీ నిర్వహిస్తారు. లోక్ భవన్లో గవర్నర్ను కలిసి ఏదైతే పత్రులకు సంబంధించినట్టు 1,11 లక్షలు ఉన్నటువంటి పత్రులను కూడా అందజేయడం, ప్రధానంగా ఏదైతే గవర్నర్ కూడా జోక్యం చేసుకోవాలంటే, ఎందుకంటే ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే సంతకాలు చేశారు. గవర్నర్ జోక్యం చేసుకుని ప్రైవేటీకరణకు వ్యతిరేకించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ. రైట్, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనికి సంబంధించి 1 కోటి సంతకాల ప్రతులను కూడా సేకరించింది. ఈరోజు గవర్నర్కు అందజేయబోతుంది. పీపీపీ విధానంతో పేదలకు వైద్య విద్య దూరం అవుతుంది అన్న వివరణ కూడా ఇవ్వబోతున్నారు.